అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీకు క్రిస్పీ కార్న్ రెస్టారెంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి స్వీట్ కార్న్ని గింజలుగా ఒలిచేసుకొని ఆ వాటర్లో అయితే వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకి స్వీట్ కార్న్ కంప్లీట్గా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన స్వీట్ కార్న్ని స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకోవాలండి, అంటే వడకెట్టేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కడా లేకుండా నీట్గా వడకెట్టేసుకున్న తర్వాత దాన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఆ స్వీట్ కార్న్ అయితే ఈలోపు చల్లారుతుంది. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చక్కగా చల్లారిపోతుందండి. ఆ స్వీట్ కార్న్ని తీసుకొని దాంట్లో కారం కోసం కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి అండి, మీకు కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా స్పైసీ తినే వాళ్ళు అయితే, నేనైతే తక్కువ స్పైసీ కోసం కొంచెమే మిరియాల పొడి ఇంకా సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కార్న్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. మొత్తం స్వీట్ కార్న్ గింజలకి మనం వేసిన కార్న్ పౌడర్ అంతా పట్టించాలండి. దాంట్లో కంప్లీట్గా కలిపిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని బాగా అంటుకునేటట్టు కలుపుకోవాలండి. ఈలోపు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట, అంటే రికమెండేషన్లోకి వెళ్తుంది. కార్న్ పౌడర్ బాగా అంటుకున్న తర్వాత దాని మీద కొంచెం వరిపిండి వేసుకొని కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలండి. అంటే ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు వరిపిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లో మనం ఏదైతే కార్న్ని కలుపుకొని పెట్టుకున్నాం కదండి, స్వీట్ కార్న్ని, వాటిని అయితే తీసుకొచ్చి ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్లో స్వీట్ కార్న్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పైకి పేలుతున్నాయి అన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మీదకి టప్ప టప్ప టప్పమని తూలుతున్నాయి. మనకి స్వీట్ కార్న్ ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే కంప్లీట్గా బుడగలు అయితే కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. మనం స్వీట్ కార్న్ని వేసేటప్పుడు చాలా ఎక్కువగా బుడగలు వస్తాయండి. స్వీట్ కార్న్ అయితే అలా ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం బుడగలు అయితే తగ్గుతూ వస్తాయండి. అప్పుడు మనకి స్వీట్ కార్న్ ఫ్రై అయిపోయిందని తెలుస్తుందండి. చూసారు కదండి, స్వీట్ కార్న్కి ఇంకా బుడగలు అయితే చాలా వరకు తగ్గిపోయి నేనైతే ఇంకా బయటకు తీసేసాను స్వీట్ కార్న్ అయితే. సో దీన్ని టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టాస్ చేసుకోవడం అంటే మంచూరియాస్ చేసే టాస్ కాదండి, నార్మల్గానే ఏ సాసెస్ వాడకుండా అయితే చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసాం కదండి, అదే ప్యాన్లో మొత్తం ఆయిల్ అంతా వంపేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే. పచ్చిమిర్చి కూడా మీ ఇష్టమేనండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చి లేదు కదా మనకి కారం ఎలాగా అనుకుంటే పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, అజీనామోటో ఇవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే అవేమీ వేయలేదు, నాకు పచ్చిమిర్చి కారం సరిపోతుందని. సో అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్న కార్న్ ఉన్నది కదండి, ఆ కార్న్ అయితే తీసుకొచ్చి ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. మీకు కావాలి అనుకుంటే పచ్చికారము, టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్తోనైతే సర్వ్ చేసేసుకోవడమే ఇంకా దీన్ని. నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకున్నాను, నాకు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు. చూసారు కదండి, రెస్టారెంట్లో చాలా ఎక్స్పెన్సివ్గా దొరికే క్రిస్పీ కార్న్ అయితే చాలా తక్కువ డబ్బులతో మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలాగా వీడియోని చూసి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలో ఎంతమందికి ఇలాంటి క్రిస్పీ కార్న్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా లేదంటే నార్మల్ కార్న్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ బాయ్.